ఇంకా చెప్పా, నిన్న 5 సంవత్సరాల తర్వాత నేను స్వామివారి మొక్కుకొని వచ్చా. 2 మే 19వ తారీఖు 19వ సంవత్సరం మే 24వ తారీఖు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మొక్కుకొని వచ్చా. స్వామి, చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి, మళ్ళా తర్వాత ఎమ్మెల్యేగా నన్ను గెలిపించు స్వామి, గెలిపించిన వెంటనే నేను నడుచుకొని వచ్చి పొర్రు దండాలు పెట్టి నీ మొక్కు గుండు తీసుకుంటాను మొక్క. దాని మాట ప్రకారం 5 సంవత్సరాల 1 నెల వెంకటేశ్వరం పోలా. నేను ఎక్కడున్నా నామాలు చూసి దండం పెట్టుకునేవాడిని. రోజు నన్ను కరుణించి నన్ను తీసుకో, నీకు నా మొక్కుబడి తీర్చు స్వామిని దండం పెట్టేవాడిని. అందరూ గెలిచిన తర్వాత అందరూ కొండకు పోయినా నేను పోలేని పరిస్థితి. దానికి కారణం నువ్వు నీ కుటుంబ సభ్యులు. నువ్వు నీ కుటుంబ సభ్యులు దేవుని కూడా దర్శనం చేసుకోలేకపోయినా. దేవుడి యొక్క సంబంధించిన నేనేదో మొక్కుబడి, ఆ మొక్కుబడి కూడా సగం తీర్చుకోలేని పరిస్థితి. కాలు ఎక్కితే కాలు వద్దు డాక్టర్లు వద్దుతే నట్టనన్నావు. ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తాను. నా కాలు నిన్న కట్టిప్పారు షూ, అందుకే మీకోసం షూ వేసుకొని రాలేదు, చెప్పులు వేసుకొని వచ్చా. చూపిస్తా కాలు ఇంకా ఎంత స్వెల్లింగ్ ఉంది మీరే చూడండి. పొర్లు దండాలు పెట్టి నన్ను దండం పెడితే స్థానికంగా ఉన్న 6 మండలాలకు సంబంధించిన వాళ్ళు, మండలానికి 5 మంది 10 మంది నెల రోజుల ముందే తెలుగుదేశం పార్టీ సంబంధించి ఎమ్మెల్యేల దగ్గర లెటర్లు తీసుకుని వాళ్ళు వచ్చితే నీ బులుగు దీంట్లో నువ్వు చెప్పావు. నీలాగా చేయని బాస్కెట్ తప్పు నేను ఎప్పుడు. మాకు చంద్రబాబు నాయుడు గారు తిరుమల దేవస్థానాన్ని పవిత్రమైన స్థలంగా చూపించాడు. మేము కాళ్ళకు దండం పెడతాం. నేను నా కుటుంబ సభ్యులు దర్శనానికి వెళ్ళాం. స్థానికంగా లీడర్లంతా ప్రతి ఒక్క ఎమ్మెల్యే సిఫార్సు తీసుకుని వచ్చారు. రేపు కూడా నీ ప్రతి ఒక్కరు ఏ ఎమ్మెల్యే అని అడిగితే సిఫార్సు ఇస్తారు. ఒక లెటర్కి 6 మంది 7 మంది ఇస్తారు. ఆ సిఫార్సు ప్రకారం వెళ్ళారు. కానీ నీలాగా 50 మందిని 200 మందిని పెట్టలా. నీ కుటుంబ సభ్యులాగా అమ్మలా టికెట్లు. నేను చెప్పాలి, చాలా బాగోతుంది. నీ కుటుంబ సభ్యుల్లాగా అభిషేకాలు అమ్మలా. నీలాగా టీవీఎస్ కంపెనీ చైర్మన్కి బోర్డు ఇప్పిస్తానని కోట్లు దొబ్బేలా. టీవీఎస్ కంపెనీ ఆయన చనిపోయినాడు, ఈరోజు ఆయన కొడుకున్నాడు. కొడుకు ద్వారా వస్తువుల్లో నువ్వు ప్లాంట్ పెట్టుకోవాలని నీలాగా 300 కోట్లు దర్శనాలు చేపించి 300 కోట్లు పెట్టి నీకు ఈరోజు చేయలా. వాళ్ళ దగ్గరికి వెళ్తా, నీ భాగవతం ఎత్తి వాళ్ళ దగ్గర టీవీఎస్ కంపెనీకి ఇస్తా, వారంలో ఇస్తా నీ భాగవతం అంతా. నిన్ను వదలను భాస్కర్ రెడ్డి, నువ్వేమేమి చేసినావు తప్పులు అందరికి ఇస్తా. ఈరోజు బతికున్నారు టీవీఎస్ కంపెనీ కొడుకు. 5 సంవత్సరాలు ఎన్ని లక్షలు వసూలు చేసినా నా దగ్గర ఉంది లిస్టు. ఎన్ని కోట్లు వాళ్ళ దగ్గర తీసినా లిస్టు ఉంది అందరి దగ్గర. వాళ్ళు వెంకటేశ్వర స్వామి అంటే అంత పరమ భక్తులు టీవీఎస్ కంపెనీ వాళ్ళు. వాళ్ళని ఏ విధంగా మోసం నీలా మేము చేయం వెంకటేశ్వర స్వామిని. మాకు భక్తి పైన రాజకీయాలు మాట్లాడాం, చెప్పులు వేసుకోం, నీలాగా దండం పెట్టుకొని రాం, మొక్కుకొని పోతాం. గుర్తుపెట్టుకో భాస్కర్ రెడ్డి, ఒకటే అధికారుల్ని మళ్ళా చెప్తున్నా, నీ బెదిరింపులు